గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి నీ ఆరాధన, నిన్ను ఆరాధించటమే తండ్రి ఆనందం, నిన్ను సంతోషించటమే నీ సంకీర్తనే ఆ సంతోషం. నీ స్తుతి పాత్రనై స్తుతి యాగం చేస్తామయ్యా నీ సముఖంలో, నీ సన్నిధిలో. అందరం కలిసి నీ స్తుతి పాత్రనై పాడేదా వేదోలతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ సన్నిధాన నా యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ వేదోలతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా. నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా నా దైవి తీరదే, తీరునము తీరదే, నా దైవి తీరదే, తీరునము తీరదే. అందరం కలిసి నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడేదా వేదోలతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా. ఆరో అధ్యాయము 12 నుంచి 18 వచనాల్లో మీకు కనిపించేటటువంటి ఒక దూత, అక్కడ యెహోవా దూత అని మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అదే యెహోవా పక్షమున దిగి వచ్చిన ఎవరట? సేనాధిపతిగా, సైన్యానికి అధిపతిగా నేను వచ్చా అని చెప్తుంది ఎవరో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు షద్రక్, మెషక్, అబేద్నగో వీళ్ళిద్దరూ ముగ్గురు దేవుని కొరకు రోషముగా నిలబడి ఆనాడు బబులోన్లో ఉన్నటువంటి దేవతకు మొక్కనప్పుడు, ప్రతిమకు మొక్కనప్పుడు వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఎవరో దిగొచ్చారటండి. చెప్పండి, ఎవరు దిగొచ్చారో? మనుష్య కుమారుని రూపములో లేక దేవుని స్వరూపములో కనిపించే 4వ వాడు వారి మధ్య ఉన్నాడు అని నెబుకద్నెజరు గుర్తించాడు. ఆ 4వ వాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడు? యెహోషువా, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా, నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడకుండా నేను నీకు తోడుగా వస్తా, నీ తరఫున నేనే యుద్ధములు చేస్తా అని మాటిచ్చిన దేవుడు దిగొచ్చాడండి. కత్తి దూసి మరీ దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవుని దూతగా
లేక సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు అని యెహోషువ గమనించాడో ఏం చేశాడో తెలుసా అండి? చూద్దాం రండి. 4 విషయాలు. 1, యెహోషువ నేల మట్టుకు ఏమిటి? సాష్టాంగపడి వినయము. సహోదరులు సహోదరులు, మీ జీవితంలో విజయము సాధించాలి అని అంటే మీలో వినయము అనే లక్షణము ఉండాలి. తనను తాను తగ్గించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఘనతకు ముందు వినయము, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. మళ్ళీ ఎవరైనా నాశనం కావాలి అని అనుకుంటున్నారా? అయితే పొగరు, గర్వము ఈ 2 కనపరచండి. ఉన్నవి కాస్త పోతాయి. అర్థమైందా? పొగరబోతోళ్ళు, గర్విష్ఠులు కలిగి ఉన్న వాటిని పోగొట్టుకుంటారు. పొగరబోతు భర్త భార్యను పోగొట్టుకుంటాడు. పొగరబోతు భార్య భర్తను పోగొట్టుకుంటుంది. పొగరబోతోడు ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకుంటాడు. కస్టమర్ వచ్చారండి, ఏదో అడిగాడండి, ఏమండి దీని రేట్ ఎంత? కనపట్లేదు ఎక్కడ నీకు? అదేంటి అలా మాట్లాడతావేమిటాయా? దీని రేట్ ఎంత అని అడిగాను. చూసుకో, ఆ పెట్టి మీద ఆ డబ్బా మీద ఉంటుంది. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? నీకు రేట్లు చెప్పడం లేను ఇక్కడ ఉన్నాయను. అలా అరుస్తున్నావేమిటాయా? సో ఇలాంటి వాడు ఎవరిని పోగొట్టుకుంటాడు చెప్పండి? కస్టమర్ని పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు వ్యాపారం చేస్తే కస్టమర్లను పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు పెళ్లి చేసుకుంటే పెళ్ళానే పోగొట్టుకుంటాడు. అలాగే పొగరమూర్తి పెళ్లి చేసుకుంటే మొగుని పోగొట్టుకుంటుంది. వినండి సహోదరి సహోదరులు, నువ్వు కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతున్నావా? అయితే పొగరగా జీవించు, గర్విష్టిగా జీవించు, అన్నీ పోగొట్టుకుంటావు. ఈరోజు మనలో కొంతమంది పోగొట్టుకున్నారు. మంచి స్నేహితులను పోగొట్టుకున్నారు, మంచి ఆప్తులను పోగొట్టుకున్నారు, మంచి బంధువులను పోగొట్టుకున్నారు, మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నారు. కారణం తెలుసా? నీ పొగరబోతనం, నీ కోపం, నీ ఆయాసం, నీ ఆవేశం, నీకున్న గర్వం ఈరోజు నిన్ను ఒంటరిని చేసింది, అనాథను చేసింది. దేవుడు నిన్ను హెచ్చించాలి ఆశపడుతున్నావా? అయితే నీలో కనిపించాల్సింది మొట్టమొదటిగా ఏమిటి? వినయం. నువ్వు మా పక్షమున ఉండడానికి వచ్చావా? మా శత్రువు పక్షాన ఉండడానికి వచ్చావా? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చా అని యెహోవా పేరు ఉచ్చరించిన వెంటనే యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఏం కనపరుస్తున్నాడు చెప్పండి? వినయం, తగ్గింపు తత్వం.